ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. బాల ఉగ్ర నరసింహస్వామికి జై. ఓం నమో శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. వీడియో చూస్తున్న వారందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాం మనం. మనకి సంబంధించినంత వరకు చాలా వరకు ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అలాగే చాలా వింత విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. సో మరి వాటిని ఎలా తెలుసుకోవాలి? మనం మనకి సంబంధించినంత వరకే పట్టించుకుంటున్నాం కానీ మనకొచ్చే ఆపదలకి మనకి సంబంధం లేదన్న విధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ విషయాలన్నీ మనం ఎలా అధిగమించాలి, ఏం చేస్తే మన లైఫ్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయనేవి మనం ఈరోజు ఈ వీడియో తీసుకుందాం. ఈ వీడియో చూస్తున్నారు అంటే వారికి అదృష్టం ఉన్నవారు మాత్రమే చూస్తున్నారు. అది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఏదో కొంతమంది ఒక్కొక్క రకమైన మైండ్ సెట్తో, కొంతమంది ట్రావెల్ చేస్తూ, కొంతమంది వేరే పని చేసుకుంటూ ఎక్కడో పెట్టేసి వింటే, ఇందులో చెప్పే పరిహారాలు మీరు సరిగ్గా వినకపోతే మీకొచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చాలా ముఖ్యంగా, చాలా పద్ధతిగా చేసే మనకి ఈ కార్యక్రమాలన్నీ మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక అడుగు వేసినట్టుంటుంది. మనకి ఆషాఢ మాసంలో ఇది మొట్టమొదటి అమావాస్య. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఆషాఢ మాసము, ఆదివారము, మళ్ళీ అమావాస్య. అసలు ఆదివారము, అమావాస్య అనేది చాలా తక్కువ స్థితిగతులు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. గ్రహకూటమి సరిగ్గా ఈ అమావాస్య ఆదివారం రావడం అనేది చాలా సంవత్సరాల కింద వస్తుంది. అయితే ఈ ఆదివారం అమావాస్య మళ్ళీ 2028లో వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంటుంది. అయితే ఈ సంవత్సరము మన క్రోధినామ సంవత్సరంలో 2 సార్లు వచ్చింది. ఆదివారము అమావాస్య వచ్చింది. ఈ ఆదివారం అమావాస్య మళ్ళీ పుష్యమి నక్షత్రం. ఇలా పుష్యమి నక్షత్రం ఉన్న రోజు ఆదివారం వస్తే ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టం. ఈ ఆదివారం అమావాస్య రోజు చేసే తాంత్రిక, మంత్ర, తంత్ర విద్యలకి, ఉపాసనకి, అది చదువు పరంగా కానీ, ఏ విధంగా పరమైన కానీ చాలా అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. మరి ఇన్ని అద్భుతమైన ఫలితాలు మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్క సమస్య ఉన్న వాళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఏం చేయాలి? మనం ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం. అసలు ఆదివారం అమావాస్య వచ్చిందంటేనే అద్భుతం. అందులో పుష్యమి నక్షత్రం ఉంది, సింహ లగ్నంలో ఉంది. మళ్ళీ ఆదివారం ఎప్పటి వరకు వస్తుంది, ఎప్పటి వరకు ఉంటుంది అమావాస్య అంటే, ఈ ఆదివారము అమావాస్య సాయంత్రం 4:30 వరకు అమావాస్య అనేది ఉంటుంది. మార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యి, అంటే శనివారం రాత్రి 12 గంటల నుండి స్టార్ట్ అయినట్టు లెక్క మనకి. సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఇక సింహలగ్నంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఈ 7-8 మధ్యలో సింహలగ్నం ఉంటుంది. ఈ టైంలో మనం ఏం చేయాలనేది చివరి వరకు చెప్తాను. జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దైవ సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు, సలహాలు కానీ ఏమైనా కావాలంటే మనకి సంప్రదించవచ్చు. అది జాబ్ పరంగానే కానీ, ఇంట్లో అశాంతి, కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకుంటున్నారు, అవిట్లో సక్సెస్ కాలేకపోతున్నారు, ఇలాంటి చాలా ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. అవన్నీ సహజంగా వస్తున్నాయి అనుకుంటారు, కానీ సహజంగా వచ్చేవి కావు. కొన్ని మీరు చేసిన తప్పుల వల్ల, పితృదోషాల వల్ల ఇలాంటివన్నీ వస్తుంటాయి. అందుకని ఈ ఆదివారం అద్భుతంగా మనకి కలిసి వచ్చింది కాబట్టి వీటికి పరిహారాలు చేసుకోండి. అయితే ఒక పని చేయండి. బాల ఉగ్ర నరసింహస్వామి వారి మనకి అనుగ్రహంతో, శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహము, దుర్గామాత కరుణా కటాక్షాలు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉంటాయి. భక్తులందరికీ అమ్మవారు శాంతిని కలిగిస్తుంటారు. ఆషాఢ మాసం పూర్తయింది కాబట్టి మీరు ఈ ఆదివారము ముందుగా చేయాల్సింది ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోండి. ఎలా శుద్ధి చేస్తారు మరి? ఇంటిలో ఆదివారం రోజు, అమావాస్య రోజు కొంతమంది ఇల్లు కడగకూడదు, బాగుండదు అని అంటుంటారు. అలాంటివి ఏం పట్టించుకోకండి. ఈ ఆదివారం మాత్రం ఇంటిని శుద్ధి చేసుకుంటే అష్టలక్ష్మికి ఆహ్వానం పలికినట్టే. ఏం చేయాలి, ఎలా చేయాలనేది చెప్తున్నాను వినండి. ఆదివారం అమావాస్య ఎప్పుడు మనకి రాత్రి 12 నుండే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి శనివారం కదా. అయితే పొద్దున్నే 4కి కుదిరితే లేయండి. మీరు ముందుగా స్నానం చేయండి. మనం రోజు చేసే విధంగా కాకుండా కొద్దిగా ఉప్పుని, అంటే కల్లుప్పుని అంత వాటర్లో వేసేసి, ఒక రావి చెట్టు ఆకుని కూడా రాత్రిపూట తీసుకొచ్చుకోండి. అది మార్నింగ్ అందులో వేసి కాస్త మరిగించి ఆ నీటిని మనం స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నా, ఏవైనా దుష్టగ్రహ ప్రభావాలున్నా కానీ వాటి నుంచి విముక్తి లభిస్తుంది. అందుకని ఆదివారం ముందుగా 4 గంటలు లేసి స్నానం చేయండి. కుదిరితే 5 గంటల లోపు చేయండి, పర్వాలేదు. ఇలా చేసిన తర్వాత ఇంటిని ఇలా శుద్ధి చేసేయండి. కల్లుప్పు, పచ్చకర్పూరము వేసి తడిగుడ్డతో ఇంటిని మొత్తం తుడిచేయండి. ఈ మధ్యలో చాలామంది కొన్ని కెమికల్స్‌తో క్లీన్ అవుతుందని చెప్పేసి తుడుస్తున్నారు ఫ్రెష్‌గా ఉండడానికి. అలా కూడా చేసినా పర్లేదు. అందులో ఇవి వెయ్యండి. లేదు దాంతో ముందు మొత్తం క్లీన్ చేసిన తర్వాత
పచ్చకర్పూరము, కల్లుప్పుతో మరొకసారి పైపైన మొత్తం క్లీన్‌గా తుడిచేయండి. ఇల్లు శుభ్రపడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో కొన్ని ఏవైనా అశాంతి, దుష్ట పీడలుంటాయి కదా! అవన్నీ పోతాయి. సో, ఇలా పోయిన తర్వాత ఎందుకు స్నానం చేసిన తర్వాతనే చేయమంటున్నానంటే, ముందు మీరు శుభ్రపడి ఇంటిని శుభ్రపరుస్తున్నారు కాబట్టి చేయండి. గురువుగారు మళ్ళీ పూజ చేసేటప్పుడు ఏదో మళ్ళీ స్నానం చేయాలంటే వస్తున్నా అక్కడికి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మళ్ళీ మనం స్నానం చేసిన తర్వాతే పూజా కార్యక్రమాలు మొదలుపెట్టుకోవాలి. ముందుగా అయితే ఇలా చేయండి. ఇక ఇలా ఇల్లు శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ మీరేం చేస్తారంటే పూజ సమయానికి పూజలు చేసుకోవాలనుకునేవారు ఆలయానికి వెళ్ళేవాళ్ళు ఈ మళ్ళీ స్నానం చేసుకొని మడి కట్టుకొని వెళ్ళేవారు మడి కట్టుకొని వెళ్ళండి. నార్మల్‌గా వెళ్ళేవాళ్ళు నార్మల్‌గా వెళ్ళండి. కానీ స్నానం చేసిన తర్వాతే దైవారాధనకి వెళ్ళాల్సి ఉంటుంది. పూజలు ఇంట్లో గాని చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని దుష్ట పీడలని మనం తరిమికొట్టిన వాళ్ళమవుతాం. ఇక రెండో విషయం ఏంటంటే ఎవరికైనా సరే ఇంట్లో కొంచెం అశాంతి ఎక్కువగా ఉంది. అసలు ఏం కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆదివారం అమావాస్య వచ్చింది కదా! సాటర్‌డే రోజు మీకు జిల్లేడాకులు తెల్ల జిల్లేడు చెట్టు ఆకులు దొరికితే తెచ్చిపెట్టుకోండి. లేదు ఎర్ర జిల్లేడు చెట్టు ఆకులు దొరికినా తెచ్చిపెట్టుకోండి. ఎన్ని తెచ్చిపెట్టుకుంటారు? వీటిని ఒక 10, 12 తెచ్చుకోండి. ఎందుకంటే మీకు ఇంటి గడపలు ఎన్నుంటాయో అన్ని గడపలకి సంబంధించి ఒక్కొక్క గడప దగ్గర 2 చొప్పున అంటే ఇక్కడ వైపు కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి అలా ఉంచి ఆ జిల్లేడు చెట్టు ఆకుల పైన కొద్దిగా ఉప్పు వేయండి. ఇంత మాత్రాన ఉప్పు వేసి ఆ ఉప్పు పైన దీపపు కుందిని పెట్టండి. మీకు నార్మల్‌గా దొరికినవైతేనేమో ఆ దీపపు కుందులు చిన్నవి పెట్టి దీపారాధన చేయండి. ఎప్పుడు చేస్తారు ఇవి? ప్రదోష వేళ ఆ టైంలో అయినా పర్లేదు. లేదు సింహలగ్నంలో వచ్చిన 6-8 గంటల లోపు ఈ మధ్య కాలంలో అయినా పర్లేదు. ఈ 2 సమయాల్లో ఎప్పుడైనా సరే దీపారాధన చేసి ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే ఎడమ నుంచి కుడి వైపుకు 5 సార్లు, కుడి నుంచి ఎడమ వైపుకు 9 సార్లు దిష్టి తీసి, కోసి ఆ నిమ్మకాయని ఆ దీపపు కుంది దగ్గర ఒకటి, ఈ దీపపు కుంది దగ్గర ఒకటి పెట్టి ఒకదానిపైన పసుపు, ఒకదానిపైన కుంకుమ పెట్టి అగరబత్తులు అలా మన గుమ్మానికి సింహద్వారానికి చూపించి అక్కడొకటి, ఇటువైపు ఒకటి పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఆ సింహద్వారం దగ్గరే ఏవైనా అశాంతికి సంబంధించిన శక్తులు గానీ, ఏవైనా మీ వెంట వచ్చినా గానీ అవి అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఎక్కువుంటుంది. అలా ప్రతి ఒక్క గడప దగ్గర పెట్టండి. మీకు ఒక 4, 5 ఉన్నాయనుకోండి. 4, 5 ప్లేస్‌లలో ఇలానే పెట్టాలి. కాకపోతే ముందుగా సింహద్వారం నుంచి ఈ పనిని మొదలుపెట్టాలి. మన గృహానికి సంబంధించి కొంచెం ఏవైనా అశాంతులు ఇలాంటివి చేరుకున్నట్టయితే వాటిని దూరం కొట్టడానికి ఈ పరిహారం చేయండి. ఇక రెండవది ఆరోగ్య స్థితి అస్సలు బాగాలేదనుకున్నారనుకోండి. ఏం చేస్తారంటే ఆరోగ్య స్థితి బాగాలేని వాళ్ళు ముందుగానే సాటర్‌డే రోజే ప్లాన్ చేసుకోండి. ఏం ప్లాన్ చేసుకుంటారంటే ఏదైనా సరే గంగా నది తీరానికో, లేకపోతే కొన్ని శక్తివంతమైన ఆలయాలుంటాయి. ఆ ఆలయాల దగ్గరికి వెళ్ళి, ఆ ఆలయాల దగ్గర కోనేటి సమూహం ఎక్కడైతే ఉంటుందో ఆ నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించండి. గంగా స్నానం అయితే ఇంకా మంచిది. కోనేటి స్నానమైనా మంచిది. కొన్ని శక్తులు దైవ సంబంధమైన శక్తులు ఈ అమావాస్య రోజు పని చేయవని చాలామంది చెప్తుంటారు కానీ, అసలు అమావాస్య ఆదివారం వచ్చినప్పుడు యంత్రతంత్ర విద్యలకి, తాంత్రిక శక్తులకి ఎంతైతే శక్తి ఉంటుందో, దైవశక్తి కూడా అంతే రెట్టింపులో పనిచేస్తుంటుంది ఈ ఆదివారం వచ్చినప్పుడు. ఇలాంటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి దరిద్రాలు అనుభవిస్తున్నా, ఆరోగ్య స్థితులు బాగాలేక మంచాన పట్టున్నా సరే, వాళ్ళు కుదిరితే వెళ్ళి స్నానమాచరించడానికి ప్రయత్నించండి. లేదా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆ నీటిని స్నానం చేసిన తర్వాత గంగా నీటిని గానీ, కోనేటి నీటిని గానీ తెచ్చి వారిపై చిలకరించినా సరే, ఆ వ్యక్తికి ఉన్న సర్వరోగాలనేవి 100లో ఓ 70% అన్నా తగ్గి, అతని పాపకర్మానుసారం అతనికి సంబంధించినంత మట్టుకి కొంచెం నయమై, లేచి నడవగలిగే స్థితికి వస్తారు. ఇక కొద్దిగా అనారోగ్య స్థితిలో ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్‌గా క్యూర్ అయిపోతుంది. అయితే ఏం చేయాలి? సాటర్‌డే రోజు నైటే ప్లాన్ చేసుకోండి. ఏంటి? పొద్దున్నే 7-8 గంటల మధ్యలో ఈ స్నానాది కార్యక్రమాలు గంగా తీరంలో చేయండి. లేదు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తామన్నా పర్లేదు. కానీ కొద్దిగా జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే 3:30-4 మధ్యలో 4:30 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది కాబట్టి, మనం చీకటి ఉంటుంది కాబట్టి గంగా స్నానాలు చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వహించండి. కోనేటి స్నానాలు చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ఈ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆ శక్తివంతమైన ఆలయాలు గానీ, ఏ ఆలయమైనా పర్వాలేదు వెళ్ళి స్వామివారిని కానీ, అమ్మవారిని కానీ, ఏ ఆలయం ఉంటే ఆ దైవ దర్శనం చేసుకొని, ఎవ్వరింటికి వెళ్ళకుండా తిరిగి మీ ఇంటికే రావాలి. మీ ఇంటికి వచ్చినట్టయితేనే ఆ ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది.
ఇక అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆదివారం అమావాస్య రోజు కుదిరితే సూర్యనామ జపం చేయండి. ఓం నమో సూర్యనారాయణాయ నమః. ఈ మంత్రాన్ని ఒక 1000 సార్లు కుదిరితే 1000 సార్లు చేయండి. లేదు 108 సార్లైనా చేయండి. అది మార్నింగ్ వచ్చే ఎండలో కూర్చొని సూర్యుడికి అభిముఖంగా ఈ మంత్ర జపాన్ని చేయండి. అంతగా ఓపిక లేదనుకునే వాళ్ళు చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత గంగా స్నానం అయితే గంగా స్నానం, కోనేటి స్నానం అయితే కోనేటి స్నానం, అక్కడ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అక్కడే కూర్చొని ఎక్కడైనా మంచి ప్లేస్‌లో సూర్య జపం అనేది చేయండి. 108 సార్లు చేసినా పర్వాలేదు. ఈ జపం చేసి రావడం వల్ల అనారోగ్య సమస్యలతో ఉండేవారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇది మంచి పని. ఇక రెండవది జాబ్‌కి సంబంధించి చాలా వరకి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఏ జాబ్ పని సక్సెస్ అవ్వట్లేదని. వాళ్ళేం జేస్తారంటే, ఈ ఆదివారం రోజు గదా! శనివారం రోజే వీళ్ళు రావి చెట్టు దగ్గరికెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. 9 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు మీకు అందగలిగితే దాని ఆకులు కోసుకొని తెచ్చుకోండి. ఒక 3 తెచ్చుకోండి. సరేనా? లేదు కుదరలేదు రావి చెట్టు పైకుంది. మరి మనకి అవి రావి ఆకులు అందవు కోసుకోవడానికి. పక్కన ఎక్కడైనా ఆలయానికి చుట్టుపక్కల గానీ, బయట ఎక్కడైనా కానీ రావి చెట్టు ఉంటే ఆ ఆకుల్ని కోసి తెచ్చుకోండి. ఒక 3 తెచ్చుకుంటారా? ఆ మూడింటిని శనివారం రోజు తెచ్చుకొని, ఆదివారం ఉదయమే స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ టైంలో గానీ, ఇంట్లో కానీ, ఆలయంలో గానీ ఎక్కడైనా సరే, అది శివాలయమే కానీ, దుర్గమ్మ ఆలయాలే కానీ, ఏ ఆలయం అయినా పర్లేదు. ఇక అక్కడికెళ్ళి సాయంత్రం టైంలో అయినా పర్లేదు, మార్నింగ్ అయినా పర్లేదు వెళ్ళి ఆ ఆకుల పైన ముందుగానే ఏం చేస్తారంటే కుంకుమ, గంధము, పసుపు ఈ 3 వస్తువులతో కలిపిని మంచిగా కలిపేసి ఆ రావి ఆకుపై ఓం అని రాయండి. సరేనా? మూడింటి పైన మూడింటికి ఓం అని రాయండి. రాసి ఈ ఆకులని తీసుకెళ్ళి ఆలయంలో రావి చెట్టు ముందుంచి కొబ్బరి నూనెతో కానీ కుదిరితే, లేదా ఆవ నూనెతో కానీ, లేదా మనకి నార్మల్ దీపారాధన ఆయిల్స్ ఉంటాయి కదా! వాటితో అయినా, నేతితో అయినా ఒక దీపాన్ని నాగ శిలలుంటాయి గదా! నాగప్రతిష్ఠ చేసుంటారు గదా! ఆ నాగ శిలల దగ్గర లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఇంకా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఉన్న నాగశిలలుంటాయి కొన్ని. వాటి ముందైనా సరే ఈ మూడింటి రావి చెట్టు ఆకులను అక్కడ పెట్టి, ఆ దీపారాధన చేసి, కొద్దిగా అరటిపండునైనా సర్లేదు, బెల్లమైనా సర్లేదు, చక్కెర, పుట్నాలైనా పర్లేదు, నైవేద్యంగా స్వామివారికి పెట్టి, స్వామి నాకు జాబు రావాలి. నాకున్న కొన్ని దుష్ట గ్రహాలు అడ్డుపడుతున్నవి. వాటి నుంచి నాకు విముక్తి కావాలి. ఆ విముక్తి తర్వాత నేను అంటే కొంతమంది జాబొస్తే ప్రదక్షిణలు చేస్తామని, అన్నదానం చేస్తామని ఇలాంటివి చెప్తూ చేస్తుంటారు, మొక్కుకుంటారు మనసులో. సో, అలాంటివి ఏమైనా ఉంటే అలా మీరు తలుచుకొని మనస్ఫూర్తిగా జాబ్ వచ్చిన తర్వాత వీటిని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. చేయకుండా మళ్ళీ వాటికి ఎగనామం పెట్టి పంగనామాలు పెడతా అంటే వాటి వల్ల మళ్ళీ జాబ్ పోయే ఛాన్సెస్ ఒక 2 నెలలు, 3 నెలల లోపే ఉంటుంది మీకు. సో, అనుకున్నదేదో ఖచ్చితంగా చేయండి. అలా పెట్టి మనస్ఫూర్తిగా వేడుకొని జాబ్ వచ్చేలా మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ నాగశిలని, రావి చెట్టు వృక్షాన్ని త్రిమూర్తులకు సంబంధించిన వృక్షం. మీరు మనస్ఫూర్తిగా వేడుకొని, ఆ వేడుకున్న తర్వాత ఆ 3 రావి ఆకుల్ని ఒకటి మీ పర్సులో ఉంచుకొని ఎప్పుడు మీ వెంట తిప్పుకోండి. ఎందుకంటే జాబ్స్‌కెళ్ళేటప్పుడే గానీ, మీరెక్కడైనా బిజినెస్‌కెళ్ళేటప్పుడు గానీ, అది మీ వెంట ఉంటుండాలి. ఇక రెండవ రావి చెట్టు ఆకుని తీసుకొచ్చి మీ మొదటి ఇంటి సింహద్వారానికి పైన మధ్యలో ఉంచేటట్టు గుచ్చండి. అది వాడిపోయినా పర్లేదు. అలా గుచ్చండి. అది రాలిపోయేంత వరకు అలానే ఉంచండి. ఇక మూడవది మీ ఇంట్లో దేవాలయం ఉంటుంది గదా! ఆ దేవాలయంలో ఉంచండి. ఇవే మీరు 3 చేయాల్సింది. ఇక మీరు మళ్ళీ పౌర్ణమికో, అమావాస్యకో ఇక మీకు ఎప్పుడైనా తీసి ఎండిపోయింది పక్కకి పెట్టేయాలనుకున్నప్పుడు పూలతో పాటు తీసి ఆ రావి ఆకుని ఎక్కడైనా పెట్టేయొచ్చు. అంతేకాని తొక్కే ప్రదేశంలో, తిరిగే ప్రదేశంలో మాత్రం పెట్టకండి. ఇది జాబ్ లేని వాళ్ళు చేయాల్సిన పని. ఇక యంత్రతంత్ర విద్యలు, దైవశక్తికి సంబంధించి ఉపాసన చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, చాలా వరకి ఆదివారం పొద్దున్నే గంగా స్నానం కానీ, కోనేటి స్నానం కానీ ఆచరించి, అప్పుడు చాలా వరకి మంచి బ్రాహ్మీ ముహూర్తంలో ఈ ఉపాసన అనేది మొదలుపెట్టండి. అష్టైశ్వర్య సిద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే ఉపాసన ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. అయితే చదువుకోని వాళ్ళు చదువు కొంత బాగా రావట్లేదు, మా పిల్లలు వినట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో మీ పిల్లలని స్నానం చేయించి, ఈ ఓం సరస్వతీ నమః అనే ఈ మంత్రాన్ని కానీ, సరస్వతీదేవి శ్లోకాన్ని కానీ 108 సార్లు వాళ్ళతో జపం చేయించండి. అప్పుడు ఏందంటే కాన్సంట్రేషన్ అనేది బాగా పెరుగుతుంది వీళ్ళకి. ఈ ఆదివారం రోజు వచ్చే అమావాస్య రోజు ఇలాంటివి చేయిస్తే. ఇక యంత్రతంత్ర విద్యలకు సంబంధించి మనం చెప్పక్కర్లేదు. ఎవరి పనిలో వాళ్ళు ఉపాసన చేస్తూనే ఉంటారు.
ఎవరైనా చేతబడి చేశారు, బ్లాక్ మ్యాజిక్‌తో ఎఫెక్ట్ పడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఆదివారం రోజు ఈ గంగా స్నానం చేసిన తర్వాత దైవారాధన చేయండి. గుడిలో నుంచి ఏదైనా ఒక వస్తువునంటే పువ్వు, స్వామివారికి అలంకరించిన మాల, లేదంటే వీళ్ళే ఏదైనా మాలని తీసుకెళ్ళి స్వామివారి మెడలో వేసిన తర్వాత, లేదా అమ్మవారి మెడలో వేసిన తర్వాత ఆ మాలని కానీ, ఇంకేదైనా కొబ్బరికాయ కానీ, పగలగొట్టి కానీ స్వామివారికి నివేదించిన తర్వాత వాటిని తీసుకొచ్చుకొని ఏం చేస్తారు, ఇంట్లో ఆ సింహద్వారానికి పూలమాలలైతే అక్కడ పెట్టండి. లేదు చిన్న మాల లాంటిది ఇచ్చారంటే ఇంట్లో సింహద్వారానికి లోపల వైపు, పైన వైపు పెట్టుకోండి. సరేనా? కొబ్బరికాయ లాంటిది ఏదైనా ప్రసాదంగా పగలగొట్టిన తర్వాత తీసుకొచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ఎవ్వరు దాన్ని తగలని ప్రదేశంలో మీకు కొట్టినప్పుడు 2 ముక్కలు అవుద్ది కదా! ఒక టెంకాయ ముక్కని పైన అలానే ఉంచేసేయండి సింహద్వారం పైన లోపల వైపు. ఓకేనా? రెండవది మిగిలింది మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయండి. దీనివల్ల ఏంటంటే ఏదైనా మీకు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్‌లు అమావాస్యకి, పౌర్ణమికి చాలా తీవ్రంగా ఉంటుంటాయి. కొంతమంది హాస్పిటల్‌లో పడతారు. అన్నీ బానే ఉంటాయి. రిపోర్ట్స్ చూసినా ఏం తెలీదు. కానీ ఏదో ఒక జబ్బుతో ఎఫెక్ట్ అవుతుంటారు. సో, వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారో కూడా తెలీదు. ఇలాంటివి వాళ్ళ పైన ప్రయోగించబడతాయి. కొంతమంది ఇలాంటివి ఏవీ లేవు, తెలిసిన వారు మాకు చేయించరు అని తెలిసి కూడా ఉన్నారనుకోండి, అయినా ఎఫెక్ట్ పడుతున్నారంటే కొన్ని రకాలైన ప్లేస్‌లోకెళ్ళినప్పుడు, రోడ్డు మీద నార్మల్‌గా వెళ్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఏదైనా కొన్ని తీరని కోరికలతో చనిపోయిన ప్రేతాత్మలు గానీ, ఇలాంటివి వాళ్ళ మీదకి ఆవహించినప్పుడు వాళ్ళకేం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకి తెలీదు. సో, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి భారానికి ఎఫెక్ట్ అవుతారన్నట్టు. ఇలాంటిది ఎప్పుడు అయినప్పుడు దిష్టి తీసే ప్రక్రియలు చాలా ఉన్నాయి. మనం దిష్టి ఎలా తీయాలనే వీడియోస్ కూడా పెట్టాను. వాటి లింక్ కూడా కిందుంటది. అలాగే సూర్యనామ జపం అని చెప్పాను కదా! దాని లింక్ కూడా ఒకటి కిందుంటది. అది కూడా సాయంత్రం టైంలో అయినా, పొద్దున టైంలో అయినా కానీ పెట్టేసి వింటూ ఉండండి. ఇవన్నీ పరిహారాలు చేయడం వల్ల మనకి మనం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నుండి బయటపడతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక చాలామంది కొన్ని ఆర్థిక స్థితి బాగాలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఏం చేసినా ఎలా వస్తే అలా వెళ్ళిపోతుంటుంది. అలాంటప్పుడు ఈ ఆదివారం అమావాస్య రోజు వచ్చే అమావాస్య అప్పుడు కుదిరితే అర్ధరాత్రి అంటే 11:30 నుంచి 12 గంటల లోపు అష్టలక్ష్మి పూజ చేసుకోండి ఇంట్లో. ఎప్పుడు చేయాలి ఇది? శనివారము 12 దాటగానే మనకు అమావాస్య మొదలవుతుంది కదా! 4:30 వరకు ఉంటుందని చెప్పాను కదా! మరి అర్ధరాత్రి అంటే రాత్రి 12 గంటలకు ఆదివారం వస్తుంది కదా! సో, ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా! సో, ఆదివారం అయినా పర్లేదు. అమావాస్య అనేది మనకి మళ్ళీ పౌర్ణమి వచ్చేవరకి ఆ అమావాస్య అనేది తిథినే ఉంటుంది కదా! దానికి అర్ధరాత్రి ఆదివారం రోజు అంటే 12 కాకన ముందు, మండే రాకన ముందు ఈ పూజ చేయండి. లేదు మీరు పూజ మధ్యాహ్నం కూడా చేయొచ్చు. 11:30 నుంచి 12 గంటల మధ్యలో మధ్యాహ్నం టైంలో మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి పాలతో, బెల్లంతో వండిన నైవేద్యాన్ని అంటే పాయసం గానీ, ఇలాంటివి అమ్మవారికి తీపికరమైనవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆరాధించండి. అయితే 5 గవ్వలు తీసుకొచ్చుకోండి చిన్నవి కొన్ని. ఆ 5 గవ్వల్ని అమ్మవారి దగ్గర ఉండి పూజ చేసి, ఆ పూజ చేసిన 5 గవ్వల్ని మీరు ఎక్కడైతే డబ్బులు పెడుతుంటారో వ్యాపార స్థలాల్లో అయినా, ఇంట్లో అయినా, బీరువాల్లో అక్కడ 2 గవ్వలు బీరువాలో, 2 గవ్వలు మీ వ్యాపార స్థలాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర, లేదా మీరు ఆఫీస్‌లో వెళ్తుంటే ఆఫీస్ డెస్క్‌లో పెట్టేసేయండి ఒక దగ్గర. ఒక గవ్వని లక్ష్మీదేవత దగ్గరే ఉంచేయండి. ఆ ఒక్క గవ్వ నుంచే మీకు బీరువాలో, మీరు వ్యాపార స్థలంలో ఉన్న వాటికి అమ్మవారు రహస్య శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేయండి. ఇక చాలామందికి యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి కదా! వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఈ పరిహారం చేస్తే వీళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అయితే వీటికి ఏం చేయాలంటే మనం ఆదివారం రోజు మధ్యాహ్నం యమగండ కాలం ఉంటుంది కదా! ఆ యమగండ కాలంలో రాకన్నా ముందే బండిని శుభ్రంగా వాష్ చేసుకోండి. చేసిన తర్వాత లేదు అంత ఓపిక లేదంటే పూజకి ముందు బండిపై కాస్త వాటర్‌ని చల్లేసేయండి నార్మల్‌గా. ఓకే. చల్లేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒక కొబ్బరికాయ తీసుకోండి. సరేనా? తీసుకొని కుడి నుంచి ఎడమ వైపుకి బండి చుట్టూ 5 సార్లు తిరగండి. తిరిగి బండికి ముందుకొచ్చి నిమ్మకాయని టైర్ ముందు పెట్టేసి, కొబ్బరికాయని 11 సార్లు కుడి నుంచి ఎడమ వైపు మళ్ళీ బండి ముందు తిప్పండి. తిప్పి వెనక్కి చూడకుండా ఏం చేస్తారంటే, అంటే ముందుకు తిప్పుతారు కదా ఇలా, తిప్పిన తర్వాత వెనక్కి అంటే చూడకుండా తల వెనక్కి తిప్పకుండా మీ నెత్తిపై నుంచి బ్యాక్ సైడ్ కొబ్బరికాయని పాడేసేయండి. పాడేసిన తర్వాత నిమ్మకాయని ముందు టైర్ కింద పెడతారు కదా! వెనక టైర్ కింద కూడా పెట్టండి.
దాని మీద నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. ఈ పరిహారం ఏడ చేయాలి? ఇంటి దగ్గర చేస్తారా? ఇంటి దగ్గర అస్సలు చేయకూడదు. ఎందుకంటే కొబ్బరికాయ అక్కడనే ఇంటి ముందో లేకపోతే ఇంటి ముందు పడి ఉంటుంది కదా! సో, కొన్నిసార్లు కొబ్బరికాయ అనేది మళ్ళీ తీసి మనమే ఎక్కడో పాడేసి రావాలి. పాడేసి రావడం వల్ల దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఏదైనా కుదరని పక్షంలో అంటే మీరు ఇక్కడ కొద్దిగా చెరువులు లాంటివి కొంచెం చెరువుకి దగ్గరలో చెరువు కట్ట లాంటివి అమ్మవారి ఆలయాలు ఉంటాయి తెలుసా? చెరువు కట్ట అట్లాంటివి. అట్లాంటి ప్లేస్‌లలో ఈ యమగండ కాలంలో ఇట్లాంటివి చేయండి. అయితే కొబ్బరికాయ మరి అట్టనే వదిలేసి రావాలా అంటే అలానే వదిలేసండి. పగిలిపోతే మంచిది పడేసినప్పుడు. లేదు పగలలేదనుకోండి పర్లేదు అలానే వదిలేసేసి మీరు ఇంటికొచ్చేయండి. అమ్మవారి దర్శనం చేసుకొని. చెరుకట్ట ఆలయాలుంటాయి గదా! పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలు చెరువుకి పక్కలో. అలాంటి వాళ్ళు అక్కడ అలా చేయండి. కుదరలేదు ఇంట్లోనే ఉన్నామనుకోండి, ఇంటికి దగ్గరలోనే ఇలా చేయండి. అయితే ఆ కొబ్బరికాయని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి తొక్కని ప్రదేశం ఉంటది గదా! పక్కకి. అలాంటి ప్లేస్‌లలో దూరంగా ఇంటికి దూరంలో ఏదైనా ఖాళీ ప్రదేశాలుంటాయి గదా! అలాంటి ఖాళీ ప్రదేశాలలో ఆ కొబ్బరికాయని పగలగొట్టేసి రండి. పగలగొట్టేసి అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికొచ్చేసి కాళ్ళు, చేతులు కడుక్కొని శుభ్రం చేసుకొని ఇంట్లోకొచ్చేసేయండి. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే సడెన్‌గా యాక్సిడెంట్స్ ఇలాంటివి అయ్యేవన్నీ కాస్త నెమ్మదిస్తాయి. అయితే ఈ వీడియోని చాలా వరకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం మళ్ళీ 2028లో వస్తుంది ఇలాంటి ఆదివారం మళ్ళీ అమావాస్యతో కూడింది. అందుకని ఈ పరిహారాలు చేసుకోండి. చాలా వరకి ఇబ్బందులనేవి దూరం చేసుకున్న వాళ్ళవుతారు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్‌తో గానీ ఎలాంటి సమస్యలైనా పర్వాలేదు, ఆరోగ్య సమస్యలైనా పర్లేదు. వాటికి సంబంధించినంత మట్టికి మనం పరిష్కారాలు మన కింద ఉన్న నంబర్‌కి మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మనం వాటిని ప్రాబ్లమ్ నుంచి బయటికి తీసుకొద్దాము. అలాగే ఇంకోటేంటంటే ఎవరైనా ఈ ఆదివారం అమావాస్య రోజు జపమాల అనేది చేస్తున్నారు. మీకు సంబంధించినంత మట్టుకి మీ సమస్యలను దూరం చేయడానికి, వాటికి సంబంధించినంత మట్టుకు మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే రూ. 100 ఫోన్‌పే చేయండి. దానివల్ల మీకు సంబంధించినంత మట్టుకి మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఎవరి పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఇంటి పేరు, గోత్రము, వాళ్ళ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవి పంపిస్తే ఏంటంటే వాళ్ళకి సంబంధించినంత మట్టుకు ఒక చక్రం ఉంటది. రహస్య చక్రం అది. అది వేసి దానిపైన వీళ్ళ జపం అనేది ప్రారంభించబడుతుంది. దానికోసం వీళ్ళ నుంచి వీళ్ళ ప్రాణానికి గానీ ఏమైనా ఎఫెక్ట్ గానీ ఆరోగ్య స్థితి గానీ బాలేకున్నా వాటికి వీళ్ళకి సంబంధించినంత మట్టుకి ఆ జపమాల అనేది చేస్తా ఉంటారు. మీకు ఒకవేళ చేయించాలనుకుంటే మీరు కిందున్న నంబర్‌కి ఫోన్‌పే చేసి స్క్రీన్‌షాట్‌తో సహా మాకు వాట్సాప్ చేయండి. మేమే వాళ్ళకి జపమాల అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి జపాన్‌కి సంబంధించిన తర్వాత ఏం చేయాలనేది మేము చెప్తాము. అప్పుడు అది మీరు పాటించండి. ఇది చేయవలసిన సంబంధించిన సమాచారం. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ బాలముకుండ నరసింహస్వామి